కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం 12 సంవత్సరాల కాలంలో ప్రజలను కార్మికులను పూర్తిగా విస్మరించి పెట్టుబడిదారులకు కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేయడం కోసం బ్రిటిష్ కాలం నుండి ఉన్న 44 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా కుదింపు చేసి కార్మికులను నయా బానిసలుగా చేయడాన్ని సిఐటియు ఏఐటియుసి నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని పేర్కొన్నారు. నేటి నుండి అన్ని రాష్ట్రాలలో అమలు చేయాలని నోటిఫై చేయడాన్ని వ్యతిరేకిస్తూ నంద్యాలలో నిరసన కార్యక్రమాలను నిర్వహించారు. వారు మాట్లాడుతూ బ్రిటిష్ కాలం నుండి ఉన్న 44 కార్మిక చట్టాలను బీజేపీ ప్రభుత్వం గత 12 సంవత్సరాల కాలంలో కార్మికులను నయా బానిసలుగా చేయడమే ధ్యేయంగా పెట్టుకుని 4 లేబర్ కోడ్లుగా కుదింపు చేయడం దుర్మార్గమని అన్నారు. యూనియన్ పెట్టుకోవాలంటే చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చే విధంగా షరతులను పెట్టి కార్మికుల సంక్షేమాన్ని విస్మరించి కార్మికులను నయా బానిసలుగా చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. ఇప్పటికైనా మోడీ కూటమి ప్రభుత్వాలు కార్మికులను విస్మరించి కార్మికుల కుటుంబాలను నాశనం చేసే విధానాలను మానుకోవాలని, లేకుంటే దేశంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వాలకు కార్మికులు ప్రజలే సరైన సమయంలో బుద్ధి చెప్తారని హెచ్చరించారు. భారతదేశ వ్యాప్తంగా కార్మికులు స్వతంత్రం రాకముందు నుంచి స్వతంత్రం వచ్చిన తర్వాత 44 కార్మిక సంక్షేమ చట్టాలను సాధించుకుంటే ఈ రోజు బీజేపీ ప్రభుత్వం వచ్చినటువంటి 11 సంవత్సరాల కాలంలో 44 కార్మిక సంక్షేమ చట్టాలను 4 కోర్సుగా తీసుకొని వచ్చి 44 కార్మిక సంక్షేమ చట్టాల్లో 29 చట్టాలను యాజమాన్యానికి, పెట్టుబడిదారులకు, మరి కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా ఈ రోజు కార్మికులకు హక్కు లేకుండా, కార్మికులకు సమ్మె చేయకే హక్కు లేకుండా, వేతనాలు పెంచేటువంటి హక్కు లేకుండా, అలాగే యూనియన్ ఏర్పాటు చేసుకున్నటువంటి హక్కు లేకుండా ఈ రోజు కార్మికుల హక్కులు హరించినటువంటి 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలని చెప్పేసి ఈ రోజు కేంద్ర కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా పిలిపించాయి. అందులో భాగంగా నంద్యాల జిల్లా కేంద్రంలో కూడా ఏఐటిసి ఆధ్వర్యంలో ఏదైతే కార్మికులకు హక్కులు హరించేటువంటి 4 లేబర్ కోడ్స్ తక్షణమే వెంటనే రద్దు చేయాలని చెప్పేసి ఈ రోజు కేంద్రాన్ని పరిపాలిస్తున్న నరేంద్ర మోడీ, అలాగే రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడిని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. లేని పక్షంలో ఈ రోజు దేశవ్యాప్తంగా నిరసన జరుగుతా ఉంది. ఈ నెల 26వ తారీఖున దేశవ్యాప్తంగా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మరి కదిలించేటువంటి కేంద్ర ప్రభుత్వాలని అణిచివేసేటువంటి కార్మిక హక్కులు సాధించుకోవడానికి మరో ఉధృతమైనటువంటి పోరాటాన్ని రేపు 26వ తారీఖున చేపట్టబోతున్నాం. ఇప్పటికైనా పరిష్కారం కోసం కార్మిక లేబర్ కోడ్స్ వెంటనే మరి ఉపసంచుకొని కార్మికుల పక్షాన ఉంటారా, ఈ రోజు యాజమాన్యం తరఫున పెట్టుబడుల పైన ఉంటారో దీనికి కావాల్సినటువంటి సమాధానం చెప్పాలని చెప్పేసి ఏఐటిసిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వము, రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వము అధికారంలోకి వచ్చి పేదవారికి, కార్మికులకు న్యాయం చేస్తామని చెప్పి కళ్ళ బిల్లు కబుర్లు చెప్పి ఈ రోజు స్వాతంత్రం ముందు ఎంతో మంది త్యాగాలు చేసి సాధించుకున్న కొన్ని విధానాన్ని ఈరోజు కుంగలో తొక్కి ఈరోజు బీజేపీ ప్రభుత్వము కార్మికులకు న్యాయం చేస్తామని చెప్పేసి పిఎఫ్, ఈఎస్ఐలు వాళ్లకు ప్రత్యేకమైన నిధులు కేటాయిస్తామని చెప్పి ఏదో కబుర్లు చెబుతున్న బీజేపీ ప్రభుత్వం ఈరోజు కార్మికులను ఎత్తి చాకిరీ చేస్తూ మరియు ఈ పొద్దు ఈ చట్టాలు తెచ్చి 10 గంటల విధానాన్ని పెంచి మరియు ఇబ్బంది చేసే కార్మికులను ఇంతకుముందే భార్య పిల్లలను చూసుకునే లేకుండా 10 గంటలు కొనసాగించిన చరిత్ర ఆ రోజు బ్రిటిష్ ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్ చట్టాలకు వ్యతిరేకంగా ఈ రోజు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. లేబర్ తో పక్షాన పోరాడదామని గద్దెనెక్కినటువంటి నరేంద్ర మోడీ గారు గాని, చంద్రబాబు నాయుడు గారు గాని, కూటమి ప్రభుత్వంలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు గాని పారిశుద్ధ్య కార్మికుల కాళ్లు కడిగి నెత్తి మీద నీళ్లు చల్లుకోమని అడగలేదు. వారి సంక్షేమం కోసం మీరు ఏం చేస్తున్నారు? కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినటువంటి 4 లేబర్ కోడ్లను అసెంబ్లీలో ఆమోదం తెలిపి పంపే ముందు ఒక్క నిమిషం ఆలోచించి మన కార్మికులకు ఎలాంటి హామీలు ఇచ్చి మనం గద్దెనెక్కినాము అనే విషయాన్ని ముఖ్యమంత్రి గాని, ఉప ముఖ్యమంత్రి గాని ఒక్కసారి ఆలోచించింటే బాగుండేది. రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వాలకు తగు బుద్ధి చెప్పి గద్దె దించుతామని హెచ్చరిస్తూ విరమిస్తున్నాం.